హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఈరోజు మనం తెలుసుకోబోయేది మీ సేవకి వెళ్ళకుండా మనం క్యాస్ట్ ఇన్కమ్ ఎలా అప్లై చేసుకోవాలి, లేదా ఇంకా మిగతా సర్వీసెస్ 150 సర్వీసెస్ దాకా ఉన్నాయనేసి చెప్తున్నారు. అది కూడా మొబైల్ యాప్ ద్వారానే మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఫామ్స్ ఎక్కడ వేయాలి, ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ అని చేయండి. లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది, కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు వెబ్సైట్లో ఎలా చేయాలని చెప్తాను, నెక్స్ట్ యాప్లో ఎలా చేయాలనేసి చెప్తాను. మనకి ఇది వెల్కమ్ టు మీ సేవన్గా క్లిక్ చేసుకోండి. మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. మీరు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి చూసుకోండి. ఇది సిటిజన్ లాగిన్ అండి, న్యూ యూజర్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. ఇది ఓన్లీ సిటిజన్ లాగిన్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, కింద పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. దీని తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. దానికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ ఫుల్ నేము, మీ కంట్రీ, నెక్స్ట్ పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, స్టేట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే మీ మెయిల్కి అనేది మీకు లాగిన్ పిన్ను పాస్వర్డ్ వస్తుందండి. అది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ దగ్గర లాగిన్ క్లిక్ చేసుకొని మీరు అక్కడ ఏమేమి పెట్టుకున్నారో అది ఇక్కడ మీ మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీకు మీ సేవ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ సేవ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకోవాలనుకున్నారనుకో, ఇక్కడ రెవెన్యూ అని ఉన్నది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నది, ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ చేసుకోవచ్చు, మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకి సీసీ రో అని ఉంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, మీకు ఒక్కొక్కటి చూసుకోండి. మీరు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉన్నది, మనం అప్లై చేసుకోవచ్చు. ఈబీసీ అప్లై చేసుకోవచ్చు, ఆపన్ బార్డ్ స్కీమ్ అప్లై చేసుకోవచ్చు, రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఇలా 150 పథకాలు అనేది 150 ఆప్షన్స్ అనేది ఇందులో ఉన్నదండి. ఆ 150 ఆప్షన్స్ కూడా మీరు చూసుకోండి, ఒకటి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇందులో అనేది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు చెప్తానండి. ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తాను మీకు, జస్ట్ ఎట్లా చేయాలనేది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలా ఉందిగా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అంది ఆధార్ కార్డులో ఎలా డీటెయిల్స్ ఉన్నాయో అలా కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి అనేది పేమెంట్ 45 రూపీస్ కట్ అవుతుంది, 45 రూపాయల పేమెంట్ కట్ అవుతుంది. ఆ కట్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ నెక్స్ట్ జిరాక్స్ సెంటర్లోకి పోయేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫామ్ తీసుకోవాలి. ఆ ఫామ్ నింపేసి ఆ రిసిప్ట్ మీరు దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక పాస్ ఫోటో పెట్టాలండి. పెట్టేసి అవి ఎంఆర్ ఆఫీసులో అనేది సబ్మిట్ చేయాలి. ఎంఆర్ ఆఫీసులో అనేది సబ్మిట్ చేసినా మీకు 1 వీక్ లోపు అప్రూవర్ అవుతుంది. అప్రూవర్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన పత్రాలు చూస్తారండి, ఇది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా మీ ఓటర్ ఐడి, ఈపిక్ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డు, ఏదో ఒకటి పీడిఎఫ్ ఫార్మాట్ చేసేసి ఇందులో అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే ఉండాలి. ఫోటో కూడా జేపీజీ ఫైల్లో ఉండాలి. అది ఇక్కడ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ పేమెంట్ ఉంది కదా, ఇది 45 రూపాయలు పేమెంట్ కట్ అయ్యి మీకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ ఇవన్నీ ఎంఆర్ఎఫ్స్లో సబ్మిట్ చేసిన 1 వీక్లోకి మీకు అప్రూవ్ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా వీడియో చేస్తాను, దాని గురించి కూడా క్లియర్ఫై చేస్తాను. మన వీడియోస్ ఇలాంటివి మరిన్ని వస్తాయి కాబట్టి మీకు ఒకటి కాకపోయినా ఒకటైనా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.